Hello all, welcome to my channel. Office lo ever leru. I came to office from my coach and ఈరోజు నా డైరీ చూద్దాం. చూసేద్దామా నా డైరీని? ఓకే, దిస్ ఈస్ మై డైరీ, ఆఫీస్ డైరీ. ఓపెన్ చేస్తే కనుక మన పేరు ఉంటుంది అండ్ సేమ్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటో ఐ విల్ టెల్ యూ. నేను లీగల్ కాన్సెంట్కి రాశాను. సీనియర్ కోడ్లో ఎప్పుడు ఫైల్ చేస్తారు, దాని తర్వాత ఫాంట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి, ఇంకా ఫాంట్ ఏ ఫాంట్ పెట్టుకోవాలి, మనము ఒక ప్లేంట్ ఆర్ ఎనీథింగ్ డ్రాఫ్ట్ రిగార్డింగ్ లీగల్ ఇష్యూస్ ఏదైనా డ్రాఫ్ట్ చేస్తే ఈ ఫాంట్ ఈ సైజు పెట్టుకోవాలట. అండ్ సంథింగ్ లైక్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసేసాను ఇక్కడ. ఓకే, ఇట్ మే బి నాట్ మచ్ గుడ్ ఇష్యూ. నేను ఇంకొకటి చూపిస్తాను. డైరీ లాస్ట్లో నేను ఐ డిడ్ సంథింగ్ న్యూ, ఐ థింక్ సో, నాట్ న్యూ యాక్చువల్లీ. అండ్ ఇది ఉంది కదా ఇక్కడ. సో నేను ఇక్కడ ఎస్ఆర్ నెంబర్స్ అనేసి ఐ యూస్ టు రైట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసింది సార్, చూసేది సార్. అండ్ నేను ఇక్కడ ఇది ఇలా ఒక పాకెట్ చేసుకున్నాను టు కీప్ ఆల్ ది డాక్యుమెంట్స్. చిన్నవి మళ్ళీ చేస్తా. ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ ఏంటి ఖాళీ పేపర్. అండ్ అగైన్ ఇఫ్ ఐ ఓపెన్ ఏంట్రా బాబు, స్టాంప్స్ పెట్టుకున్నానండి. స్టాంప్స్ రాసుకున్నాను చూడండి. అండ్ దీంట్లో స్టాంప్స్ ఉన్నాయి. చూస్తామా ఏమేమి స్టాంప్స్ ఉన్నాయో? ఐ విల్ షో యూ ఎన్ని స్టాంప్స్ ఉన్నాయి, ఏమున్నాయో. వస్తుందిరా బాబు, చూడండి. ఇది వచ్చేసి ఎన్ని రూపీస్ స్టాంప్? 1 రూపీ స్టాంప్. అంటే 1 2 3 4 5 6 7 8 రూపీస్ ఉంది. సో పూర్ నేను, సో సాడ్. సరే 8 రూపీసే అనుకున్నా. బట్ చూడండి, వెల్ఫేర్ స్టాంప్. అండ్ ఇక్కడ ఈ వెల్ఫేర్ స్టాంప్ చూడంగానే చూసేద్దు, అలానే కొద్దిగా జూమ్ చేసి చేస్తే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది. సో ఇట్స్ వెల్ఫేర్ స్టాంప్ ఆఫ్ 50 రూపీస్ అండి. అండ్ ఈ రెండు వచ్చేసి 100 రూపాయల స్టాంప్స్. అమ్మో, అంటే నా దగ్గర 250 ఉంది. 1 మంత్ రీఛార్జ్. సరే ఐ విల్ దాచిపెట్టడం. ఓకే, ఎవ్రీథింగ్ అక్కడ దాచిపెట్టాను. అండ్ దిస్ ఈజ్ ది మెమో. సార్ ఇప్పుడు టక్కటక్క తీసుకెళ్ళామంటే నాకు ఇబ్బంది అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది వకాలత్. ఇలా నేను ఒక పాకెట్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఐ థింక్ లీగల్ ఇంటర్న్స్ ఎవరైతే నా లైక్ ఫ్రెషర్స్ ఉంటారో, ప్లీజ్ మేక్ దిస్ లైక్ దిస్ సో దాట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ థ్రెడ్ని ఏ రోజైతే పెట్టుకుంటారు ఆ రోజుకి ఇలా కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐ విల్ షో ది అడ్వకేట్స్ డైరీలో ఏమేమి ఉంటాయి, దాంట్లో కోర్ట్ ఫీజ్ ఎంత అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందంట. ఐ విల్ షో ఇన్ అనదర్ వీడియో. అండ్ ఇంకొకటి నేను చూపిస్తాను. నేను దీంట్లో మెయిన్ ఒక ఫార్మాట్ అనేది చేస్తాను. దిస్ ఇస్ ది ఫార్మాట్. నాకు టక్క రావాలి అంటే వచ్చా అంటే ఒక్క కేసు వేయాలి అంటే ఎవరెవరు కావాలి, ఏమేమి ఉండాలి అని చెప్పేసి చూడండి. క్లయింట్ ఫైల్ చేశారు అంటే ఎగ్జామినేషన్ అనేది అవుతుంది, ఎవరు ఎస్ఆర్ చేస్తారు. ఎగ్జామినేషన్ తర్వాత ఏమవుతుంది, ఓకే అని చెప్పేసి నెంబరింగ్ ఇచ్చేస్తారు. నెంబరింగ్ ఇస్తే అప్పుడు సమన్స్ పంపుతారు. అదే ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏమైనా డిఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే సూపరింటెండెంట్ ఏం చేస్తాడు అంటే రిటర్న్ చేసేస్తాడు. ఓకేనా, రిటర్న్ అయ్యి మళ్ళీ కంప్లీట్ చేసి మళ్ళీ ఇస్తే సేమ్ ప్రాసెస్ వెళ్ళిపోతుంది దాకా. అది చేయకపోతే నాట్ కంప్లీటెడ్, కేసు అనేది కోర్టు నుంచి ఆఫీస్కి చేరుకుంటుంది. అండ్ ఒకవేళ అది సమన్స్ అనేవి కంప్లీట్ అయినాయి అంటే సఫిషియెంట్గానే ఓకే ఉన్నాయి అంటే సమన్స్ వెళ్ళినాయి అని చెప్పేస్తే అప్పుడు కోర్టులో వకాలత్ అనేది వేయాలి. ఈ వకాలత్ వేసిన తర్వాత డ్రాఫ్టింగ్ అవన్నీ చేస్తారు. దాని తర్వాత ట్రయల్ అనేది చేస్తారు. అండ్ సో ప్రాసెస్ ఉంది. ఐ విల్ టెల్ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్. Tada, see you. And this is my office. See, there is a keyboard which is waiting for me to type, slow typing kani. And inkokati advocate office lo we have pasted like this. Ante Pramod Kumar vi Pranita, Priyanka, Prashanti అంటే P తో స్టార్ట్ అయ్యే కేసెస్ అని ఒక దగ్గర, ఓతో స్టార్ట్ అయ్యేటివన్నీ ఒక దగ్గర. అండ్ అక్కడ రిటర్న్ ఫైల్స్, దాని తర్వాత కోర్టు నుంచి ఏదైతే రిటర్న్ మ్యాటర్స్